వాని కళ్ళు తెరిచి 9 రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 17 37 చూడమ్మా.
రెండో అధ్యాయం 1 నుండి 10 వచ్చినాడు. ఎఫెసీ పత్రిక అదేనా? 2వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు వచ్చిన వెంబడి వచనాన్ని 10 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. చదువు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారమ్మా, మన పాపాలు మన దోషాలు మన మరణానికి అప్పగించేసి అంటే మనం బతుకున్నాం కదా, చచ్చిపోయామన్నాం ఏంటంట అని మీరు అనుకోవచ్చు. చదువు బాగానే ఉన్నాం కదా, సజీవంగా ఉన్నా అంటే మనం మారవచ్చు అనుకుండా మనం దేవుని తిరగకుండా ఉంటే బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం మనకు ఉంటారు, కానీ మనం వృద్ధులమే అని దేవుడు చెప్తా ఉన్నాడు. బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం మనకు ఉంటుంది, మనం వృద్ధులతో సమానం అని దేవుడు చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చనిపోయి ఆయన వృద్ధులలో తిరిగి లేపబడ్డాడు కనుక యేసుక్రీస్తును అనుకున్న వారికి ఏ శిక్ష లేదు. కానీ యేసుక్రీస్తులోనికి వచ్చేయాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన ఎందుకు భయభక్తులను జీవించాలి. మనం బ్రతుకుతున్నట్ట మనము ఆయనలోని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి ఆయనలో మనం ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు. ఒక ధనవంతులు మనకు తండ్రి అయినప్పుడు ఆయన వాళ్ళ కుటుంబానికి ఏ లోటు ఉండదు కదా. అయితే మన దేవుడు ఆయన ధనవంతుడు కనుక మనకి ఏ లోటు ఉండదు. అంటే లోక సంబంధంగా ఏమి లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా కూడా మనకి ఆత్మీయ వరములతో ఆయన మనల్ని అభిషేకిస్తాడు. ఆయన మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారైన ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. ఎంత గొప్ప భాగ్యమా మనకి. మనం ఎంత పాపములైనా ఆయన ఎంతగా ప్రేమించాలంటే తన ప్రాణించినంతగా ప్రేమించాలి. మనం ఎవరైనా ఏదైనా కొంచెం పెట్టగలము, లేదా అవసరం ఇవ్వగలము, లేకపోతే ఏదైనా ఏ విషయంలో ఆదరించవచ్చు, కానీ మన ప్రాణం ఎవరికి దారిపోయలేదు కదా. మనం నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అంత అభివృద్ధి మాట్లాడుతాం, కానీ ప్రాణం ఇవ్వలేదు. కానీ యేసయ్య తన ప్రాణాన్ని మనకి ఆయన కుటుంబంలో ఆయన ద్వారా మనకి ఇచ్చాడు. ఈ రోజు మనం విధంగా ఉన్నామంటే కేవలం ఆయన కుటుంబం మాత్రమే మనకి దేవుడు అనుగ్రహించాడు. రెండో వచ్చింది, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే చాలు. ఇప్పుడు ఏమంటుందంటే వాయుమండలమైన అధిపతి ఎవరు? సాతాను. మునుపు దానినే మనం అనుసరించి నడుచుకున్నాం, కానీ ఇప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చేసాం. క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడి ఉన్నాం కనుక మనకి సైతానికి ఏమి సంబంధము లేదు. మనం ఏదైనా పాపములు కానీ అపరాధములు కానీ తప్పులు కానీ చేస్తే మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన దావీదు అంటాడు, నా దాపు చూడు నీవే. మనం ఎక్కడ దాపుకుంటాం? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ దాపుకుంటాం? మనము మన దేవుని ప్రభుత్వంలోనే మనము మనం దాచేది, కాచేది, మనం క్షమించేది, మనల్ని విడిపించేది యేసుక్రీస్తు ప్రభు వారే గనక మనం నా దావు చూడు నీవే. మనం ఏదైనా చేస్తే మనం ఎప్పుడూ కూడా తప్పు చేయకుండా మా నోటి ద్వారా, మీ ద్వారా, దేని ద్వారా
మనం మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగి ఆయన భయభక్తులు జీవించడమే ఆయనకు ఆనందం. ఒక పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో దేవదూతలు పండగ చేసుకుంటారంట. అలాగే మనము దేవుడి సన్నిధిలో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మన హృదయం మారుతుంది. వాక్యం మన హృదయానికి ఎంతో హత్తుకుంటుంది. ఉపవాస ప్రార్థన చాలా బలమైంది. ఒక విశ్వాసి బలపడాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. కనుక విశ్వాసంలో వాక్యంలో అన్ని విషయంలో బలపడడానికి 40 రోజుల ఉపవాసం ఎంతో శక్తివంతమైంది అన్నమాట. దేవుడు గొప్పవాడైన యేసయ్య 40 రోజుల ఉపవాసం మన అందరినీ రక్షించుకోవడానికి ఆయన 40 రోజుల ఉపవాసం ఎవరికి కనుక రేపు ఉండదు. సరే ఇంకోవచ్చు.